1947లో భారతదేశమంతా స్వాతంత్రం సంబరాలు జరుపుకుంటోంది. కానీ మన దేశంలో ఒక ప్రాంతం మాత్రం అప్పటికి ఇంకా చీకట్లోనే ఉంది. అదే అందరికీ ఇష్టమైన టూరిస్ట్ డెస్టినేషన్ గోవా. 1947లో గోవాకు స్వాతంత్రం రాలేదు. 1961లో వాళ్ళు మొదటిసారి స్వేచ్ఛను చూశారు. పోర్చుగీస్ వాళ్లకు అర్థమయ్యేలా మన దేశం ఆపరేషన్ విజయ్ని మొదలుపెట్టింది. భారతదేశం తన భూమిలో ఒక్క అంగుళం కూడా వదులుకోదని అప్పుడే వాళ్లకు తెలిసొచ్చింది. స్వాతంత్రానికి ముందు పోర్చుగీస్ వాళ్ళు గోవా ప్రజలను చాలా దారుణంగా ఎక్స్‌ప్లాయిట్ చేశారు. బలవంతంగా మతాలు మార్చారు, గుళ్ళు కూలగొట్టి చర్చిలు కట్టారు. అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తాన్ని మార్చేశారు. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. 1947లో దేశానికి స్వాతంత్రం వస్తే గోవాకు ఎందుకు రాలేదు? బ్రిటన్, ఫ్రాన్స్ లాగా పోర్చుగీస్ వాళ్ళు ఎందుకు ఇండియాను వదిలి వెళ్ళిపోలేదు? మన దేశంలో ఒక చిన్న భాగాన్ని విడిపించుకోవడానికి 1961 వరకు ఎందుకు ఆగాల్సి వచ్చింది? ఆపరేషన్ విజయ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? గోవా మన దేశంలో ఉన్నా కూడా ఇండియా లాగా కాకుండా యూరోప్ లాగా కనిపిస్తుంది. వేరే రాష్ట్రాలతో పోలిస్తే గోవా కల్చర్ చాలా భిన్నంగా ఉంటుంది. కానీ గోవా ఎప్పుడూ ఇలా లేదు. మిగతా రాష్ట్రాల్లాగే గోవా చరిత్ర కూడా చాలా పురాతనమైంది. ప్రీ హిస్టారిక్ కాలం నుంచే గోవాకు గుర్తింపు ఉంది. గోవా మన దేశంలో ఒక చిన్న స్టేట్ అయినా ఇది ఒక పెద్ద టూరిస్ట్ డెస్టినేషన్. గోవా లాంగ్ అండ్ డైవర్స్ హిస్టరీ ప్రపంచ చరిత్రలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మన దేశంలో మనుషులు మొదటిసారి నివసించిన ప్రాంతాల్లో గోవా కూడా ఒకటి. ఇక గోవా పాత చరిత్ర చూస్తే 250 BCలో ఇది మౌర్యుల సామ్రాజ్యంలో భాగం. ఆ తర్వాత 300 AD నుంచి 600 AD వరకు భోజరాజులు దీనిపై ఆధిపత్యం చూపించారు. ఆ తర్వాత సెకండ్ సెంచరీ నుంచి 1312 వరకు కదంబ వంశం కంట్రోల్లో గోవా ఉండేది. సరిగ్గా అదే సమయంలో ఆసియా దేశాలపై ముస్లిం ఇన్వేడ్స్ దాడులు చేశారు. 1312 నుంచి 1367 వరకు దక్కన్ ప్రాంతానికి చెందిన ముస్లిం రాజులు గోవాను తమ బేస్గా మార్చుకున్నారు. అదే సమయంలో విజయనగర రాజులు దక్కన్ ప్రాంతాన్ని తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. అప్పుడే గోవా కూడా వారి చేతిలోకి వచ్చింది. కానీ కొద్ది కాలానికే బామనీ సుల్తాన్లు గోవాను ఆక్రమించుకున్నారు. గోవా ఎప్పుడూ ఒక ముఖ్యమైన పోర్ట్ సిటీగా ఉండడమే ఇన్ని ఆక్రమణలకు కారణం. కానీ ఆదిల్ షా పాలనలో ప్రజలు అస్సలు సంతోషంగా లేరు. ఆ సమయంలో హిందువులపై చాలా దారుణాలు జరిగాయని చరిత్రకారులు చెబుతారు. అందుకే అక్కడ లోకల్ ప్రజలు ఆదిల్ షాను అంతం చేయడానికి పోర్చుగీస్ వాళ్ల సాయం తీసుకున్నారు. పోర్చుగీస్ సైన్యం ఆదిల్ షాతో యుద్ధం చేసి గోవాను అతని దారుణాల నుంచి రక్షించింది. కానీ ఆదిల్ షా సామ్రాజ్యం ఒక్క రోజులో అంతం కాలేదు. దీని వెనుక గోవాకు చెందిన ఒక వ్యక్తి ఉన్నాడు. గోవాలో ఉండే తిమ్మయ్య, తిమోజా అనే వ్యక్తులు అఫోన్సో డి ఆల్బుకెర్క్తో స్నేహం చేశారు. అతను అప్పట్లో పోర్చుగీస్ ఇండియన్ వైస్రాయ్. అఫోన్సో 1509 నుంచి 1515 వరకు వైస్రాయ్గా ఉన్నాడు. తిమ్మయ్య అతనితో కలిసి యూసుఫ్ ఆదిల్ షాను గోవా నుంచి తరిమి కొట్టాలని ప్లాన్ చేశాడు. వాళ్ళ ప్లాన్ మొదటిసారి సక్సెస్ కాలేదు. కానీ రెండోసారి అఫోన్సో తన పూర్తి బలంతో యూసుఫ్ ఆదిల్ షాను ఓడించాడు. కానీ ఇక్కడే గోవా ప్రజలకు ఒక పెద్ద షాక్ వచ్చింది. ఆదిల్ షాను ఓడించిన తర్వాత అఫోన్సో గోవాను వదిలి వెళ్ళలేదు. అతను అక్కడే ఉండిపోయి తన సొంత పాలన మొదలుపెట్టాడు. పోర్చుగీస్ వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు, మన ఊరిని మనమే పాలించుకోవచ్చు అని తిమోజా అనుకున్నాడు. కానీ అఫోన్సో గోవాపై తన కంట్రోల్ మరింత పెంచుకున్నాడు. మెల్లగా పోర్చుగల్ నుంచి చాలా మంది వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. అలా గోవా పోర్చుగీస్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. కానీ ఆదిల్ షా ఓటమి ఒప్పుకోలేదు. 3 నెలల తర్వాత మళ్లీ గోవాను లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో అతను ఫెయిల్ అయ్యాడు. అదే ఏడాది చనిపోయాడు. ఆదిల్ షా చాలా కాలం గోవాను పాలించాడు. కానీ అతని తర్వాత అతని భార్య ఆ సామ్రాజ్యాన్ని కాపాడుకోలేకపోయింది. అలా 1510లో గోవా పూర్తిగా పోర్చుగీస్ వాళ్ల చేతిలోకి వెళ్ళిపోయింది. పోర్చుగీస్ వాళ్ళు గోవాను ఎంచుకోవడానికి చాలా కారణాలున్నాయి. వాళ్లకు ఒక స్ట్రాంగ్ నేవల్ బేస్ కావాలి. ఆ సమయంలో గోవాను మించిన ప్లేస్ ఇంకొకటి లేదు. ఇండియాలో దొరికే సుగంధ ద్రవ్యాల వల్ల యూరోపియన్లకు ఇక్కడ వ్యాపారంపై ఎప్పుడూ ఆసక్తి ఉండేది. దాంతోపాటు అక్కడ హార్బర్ ఫెసిలిటీస్ పోర్చుగీస్ వాళ్లను బాగా ఆకర్షించాయి. ఆసియాలో పోర్చుగీస్ వాళ్లకు దొరికిన మొదటి టెరిటరీ గోవా. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అందుకే పోర్చుగీస్ వాళ్ళు గోవా ద్వారా కొత్త వ్యాపారం మొదలుపెట్టారు. వేరే యూరోపియన్ ట్రేడర్స్ నుంచి తమ కాలనీని కాపాడుకోవడానికి స్ట్రాంగ్ నేవల్ బేస్ ఏర్పాటు చేసుకున్నారు. గోవాపై తమ స్ట్రాంగ్ కంట్రోల్ కోసం పోర్చుగీస్ వాళ్ళు ఇక్కడ చాలా కొత్త పాలసీలు కూడా తెచ్చారు. పోర్చుగీస్ భాషను, కల్చర్ను గోవా ప్రజలపై బలవంతంగా రుద్దారు. పోర్చుగీస్ ఎడ్యుకేషన్, కస్టమ్స్ ఇక్కడ ప్రవేశపెట్టారు. మత మార్పిడి అనేది అల్లకల్లోలంగా ఉండేది. మత మార్పిడిలతో పాటు వాళ్ళు చాలా హిందూ దేవాలయాలను కూల్చేశారు. గోవా కేవలం ఒక క్రిస్టియన్ స్టేట్గా మారాలనేది వాళ్ళ ఉద్దేశం. ఇక అప్పట్లో గోవాలో ఇండియన్ కల్చర్ కంటే వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండడానికి ఇదే కారణం. అందుకే మీరు గోవాను చూస్తే ఒక లిస్బన్ చూడాల్సిన అవసరం ఉండదు. పోర్చుగీస్ వాళ్ళు దీన్ని అలా మార్చేశారు. గోవా మున్సిపల్ ఛాంబర్కు పోర్చుగల్ రాజుకు మధ్య డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండేది. 1563లో గోవా గవర్నర్ దీన్ని పోర్చుగల్ అఫీషియల్ పార్లమెంట్ సీటుగా మార్చాలని ప్రపోజల్ కూడా పెట్టాడు. అంతకుముందు 1542లో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ గోవా ఆర్కిటెక్చర్ను
మెచ్చుకుంటూ దాన్ని లిస్బన్తో పోల్చాడు. ఇండియాలో ఎక్కడా దొరకని ఎన్నో విలువైన వస్తువులు ఆ గోవాలో దొరికేవి. గోవా వీధుల్లో చైనీస్ సిల్క్, పోర్చుగీస్ వెల్వెట్, టెక్స్టైల్స్, పవర్ఫుల్ మెడిసిన్స్ ఇలాంటివన్నీ అమ్మేవాళ్ళు. 16వ సెంచరీ వచ్చేసరికి ఇండియాలో పోర్చుగీస్ వాళ్ల పవర్ పీక్స్కు చేరుకుంది. కానీ డచ్, బ్రిటిష్ వాళ్ళు ఇండియాకు వచ్చాక వాళ్ల బలం తగ్గుముఖం పట్టింది. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని 200 ఏళ్లు పాలించినా కూడా గోవా మాత్రం పూర్తిగా పోర్చుగీస్ కంట్రోల్లోనే ఉండేది. బ్రిటిష్ వాళ్ళు ఇండియాను వదిలి వెళ్లిన తర్వాత గోవా ప్రజలకు ఒక ఆశ పుట్టింది. 100 ఏళ్లుగా ఉన్న పోర్చుగీస్ పాలన నుంచి తమకు కూడా విముక్తి దొరుకుతుందనుకున్నారు. కానీ నిజానికి అలా జరగలేదు. పోర్చుగీస్ వాళ్ళు గోవాను తమ సొంత టెరిటరీలో ఒక భాగంగా చెప్పుకున్నారు. వాళ్ళ లెక్కల ప్రకారం గోవా వాళ్లదే కానీ ఇండియాది కాదు. ఇండియాను వదిలి వెళ్లకూడదు అనేది వాళ్ళ ప్లాన్. కానీ 1954 నవంబర్ 1న ఫ్రెంచ్ వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్ ముందు సరెండర్ అయ్యారు. ఎలాంటి గొడవ లేకుండా వాళ్ళు ఇండియాను వదిలి వెళ్ళిపోయారు. కానీ ఇండియన్ గవర్నమెంట్ ఎన్నిసార్లు చెప్పినా పోర్చుగీస్ వాళ్ళు వినలేదు. గోవా ఇండియాలో భాగమని వాళ్ళు ఒప్పుకోలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా గోవా పరిస్థితి మారలేదు. జునాగఢ్, హైదరాబాద్, పాండిచ్చేరి, కశ్మీర్ లాంటి ప్రాంతాలను కలుపుకోవడానికి ఇండియన్ గవర్నమెంట్ అప్పట్లో చాలా కష్టపడాల్సి వచ్చింది. కశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్పై పాకిస్తాన్ కన్నుపడింది. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. లక్షద్వీప్ లాంటి చిన్న ఐలాండ్ను కూడా లాక్కోవాలని చూసిన పాకిస్తాన్ గోవాను ఎందుకు వదిలేసింది? దీనికి సమాధానం కల్చర్ డిఫరెన్స్, పాపులేషన్. పార్టీషన్ తర్వాత రెడ్ క్లిఫ్ లైన్ ద్వారా ఇండియా, పాకిస్తాన్ అప్పటికి విడిపోయాయి. వాళ్ళ సరిహద్దు డిసైడ్ అయింది. దాని ప్రకారం గోవా ఇండియాలో భాగం. స్వాతంత్రం తర్వాత పాకిస్తాన్ కేవలం ముస్లిం మెజారిటీ ఉన్న ప్రాంతాలను మాత్రమే టార్గెట్ చేసింది. అప్పట్లో గోవాలో క్రిస్టియానిటీ ప్రభావం ఎక్కువ. అందుకే పాకిస్తాన్ ఫోకస్ గోవాపైకి వెళ్లలేదు. పైగా గోవా అప్పటి పోర్చుగీస్ కంట్రోల్లో ఉండేది. ఇండియా, పోర్చుగల్ రెండిటితో ఒకేసారి పోరాడే బలం పాకిస్తాన్కు లేదు. ఇండియాలో స్వాతంత్రం కోసం మొదటి పోరాటం 1857లో జరిగిందని మనం చదువుకున్నాం. కానీ అంతకంటే ముందు మన దేశంలో ఒక భాగంలో పెద్ద తిరుగుబాటు జరిగింది. అది బ్రిటిష్ వాళ్ళ మీద కాదు, గోవాలో పోర్చుగీస్ వాళ్ళ మీద. 1555లో గోవా ప్రజలు క్యాథలిక్ ప్రీస్ట్ల దారుణాలను భరించలేక ఒక తిరుగుబాటు చేశారు. వాళ్ళు వసూలు చేస్తున్న విపరీతమైన ట్యాక్స్ల వల్ల ప్రజలు విసిగిపోయారు. అందుకే పోర్చుగీస్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు. కానీ పోర్చుగీస్ సైన్యం ఈ తిరుగుబాటును అణిచేస్తుంది. ఆ తర్వాత 1787లో గోవాలో మరో పెద్ద తిరుగుబాటు జరిగింది. దీన్ని పింటో రివోల్ట్ లేదా పింటో కాన్స్పిరసీ అని పిలుస్తారు. చర్చ్లో ఉన్నత పదవులను స్థానిక గోవన్లకు కాకుండా యూరోపియన్లకు ఇవ్వడం వల్లే ఈ గొడవ మొదలైంది. ఇక పోర్చుగీస్ వాళ్ళ దారుణాలకు వ్యతిరేకంగా గోవాలో ఒక ఫ్రెంచ్ ఎడ్యుకేటెడ్ గోవన్ ఇంజనీర్ త్రిస్తాఉదీ తన గళం విప్పాడు. అతని కృషితో 1928లో గోవాలో పోర్చుగీస్ వాళ్లకు వ్యతిరేకంగా గోవా కాంగ్రెస్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్తో సంబంధం కలిగి ఉండేది. వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు. ఈ కమిటీ ఏర్పడిన తర్వాత గోవాలో పోర్చుగీస్ వాళ్లపై మాస్ మూమెంట్స్ మొదలయ్యాయి. వీటిని అణిచివేయడానికి పోర్చుగీస్ పోలీసులు ఎంతో మందిని అరెస్ట్ చేశారు. పోలీస్ ఫైరింగ్ కూడా జరిగింది. ఇందులో చాలా మంది గాయపడ్డారు. కానీ ఈ మూమెంట్స్ మాత్రం ఆగలేదు. అహింస పద్ధతిలో చాలా ప్రొటెస్టులు జరిగాయి. మరోవైపు ఆజాద్ గోమంతక్ దళ్, యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ గోవన్స్ లాంటి గ్రూపులు పోర్చుగీస్ వాళ్లను తరిమి కొట్టడానికి వైలెంట్ అటాక్స్ కూడా చేశాయి. 100 ఏళ్లుగా జరుగుతున్న పోర్చుగీస్ దాడులతో గోవా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కానీ ఆ సమయంలో గోవాను వదిలేసి మిగతా ఇండియా అంతా బ్రిటిష్ పాలనలో ఉండడంతో మహాత్మా గాంధీ నుంచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లీడర్ల వరకు అందరూ బ్రిటిష్ వాళ్లను తరిమి కొట్టడానికే ప్రాధాన్యత ఇచ్చేవారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు పూర్తి స్వరాజ్యం కావాలని డిమాండ్ చేసినా అందులో గోవా ప్రస్తావన పెద్దగా ఉండేది కాదు. కానీ 1946లో గోవా తలరాత మారింది. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా గోవాలో తన ఎజిటేషన్ మొదలుపెట్టాడు. డాక్టర్ లోహియా గోవా లిబరేషన్ బ్యాటిల్లోకి అడుగుపెట్టగానే అక్కడ యూత్ అంతా ఆయనతో కలిసి ఫ్రీడమ్ కోసం రోడ్ల మీదకొచ్చారు. బ్రిటిష్ వాళ్ళ పవర్ ఇండియాలో తగ్గడం చూసి గోవా ప్రజల్లో కూడా ఆజాదీ ఆశలు చిగురించాయి. చాలా మందిని జైల్లో వేశారు. మరికొందరిని అంగోలా, కేప్ వెల్డే లాంటి ప్రాంతాలలో బహిష్కరించారు. డాక్టర్ రామ్ మనోహర్ లోహియాతో సహా ఎంతో మంది లీడర్స్ని అరెస్ట్ చేశారు. దీంతో 1947 వచ్చేసరికి గోవాలో పూర్తిగా నిశ్శబ్దం అలుముకుంది. ఇన్ని జరుగుతున్నప్పుడు 1950 ఫిబ్రవరి 27న ఎలాంటి అగ్రెసివ్ మూవ్ లేకుండా ప్రశాంతంగా మాట్లాడుకుందామని ఇండియన్ గవర్నమెంట్ ఒక ప్రపోజల్ పెట్టింది. కానీ పండిట్ నెహ్రూతో ఎలాంటి నెగోషియేషన్స్ చేయడానికి పోర్చుగీస్ వాళ్ళు ఒప్పుకోలేదు. గోవా ఒక పోర్చుగీస్ కాలనీ కాదని, అది పోర్చుగల్ దేశంలో ఒక ముఖ్యమైన భాగమని వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఆంటోనియో డి ఒలివెరా తేల్చి చెప్పేశాడు. సలా స్టేట్మెంట్ తర్వాత 1953 జూన్ 11న ఇండియా లిస్బన్ నుంచి తన డిప్లొమాటిక్ మిషన్ను వెనక్కి పిలిచింది. ఆ తర్వాత రెండు దేశాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. పోర్చుగీస్ వాళ్ళు గోవాకు వచ్చినప్పుడు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అనే దేశమే లేదని, కాబట్టి గోవా ఇండియాది కాదని వాళ్ళు పదే పదే చెప్పారు. వాళ్ళ ప్రవర్తన చూశాక ఇండియన్ గవర్నమెంట్ కొన్ని కఠినమైన యాక్షన్స్ తీసుకోవాలని డిసైడ్ అయింది.
అందుకే 1954లో గోవా నుంచి ఇండియాలోని ఇతర రాష్ట్రాలకు రాకపోకలు జరపకుండా వీసా రిస్ట్రిక్షన్స్ పెట్టింది. ఇది పోర్చుగీస్ వాళ్లకు ఒక పెద్ద షాక్. ఆ తర్వాత గోవాపై ఇండియా చాలా ఎకనామిక్ శాంక్షన్స్ కూడా విధించింది. దీనివల్ల ఇండియాలోని ఇతర ప్రాంతాల నుంచి సరుకులు కొనే, అమ్మే హక్కులు కూడా కోల్పోయారు. గవర్నమెంట్ తీసుకున్న ఈ రియాక్షన్స్తో గోవాలోని ఫ్రీడమ్ ఫైటర్స్కు మరింత సపోర్ట్ దొరికింది. దాంతో 1954లో కొంతమంది ఆయుధాలు పట్టుకున్న విప్లవకారులు దాద్రి మరియు నగర్ హవేలీ నుంచి పోర్చుగీస్ పోలీసులను తరిమికొట్టి ఆ ప్రాంతాన్ని స్వతంత్రపరిచారు. ఈ విజయం పోర్చుగీసు వాళ్ల చెంప మీద చెళ్ళుమని కొట్టినట్టయింది. ఆ ఘటనతో ఇన్స్పైర్ అయి 1955లో వేలాది మంది ప్రజలు ఎలాంటి ఆయుధాలు లేకుండా గోవాలోకి ఎంటర్ అవ్వడానికి ప్రయత్నించారు. వీళ్లంతా విమోచన సమితి, ఇండియన్ కాంగ్రెస్ గోవాకు చెందిన వాళ్ళు. కానీ పోర్చుగీస్ పోలీసులు వాళ్లపై దారుణంగా ఫైరింగ్ చేశారు. ఈ మారణకాండతో తీవ్ర కలత చెందిన ఇండియన్ గవర్నమెంట్ 1955లో గోవాలోని తన కాన్సుల్ ఆఫీసును కూడా మూసేసింది. అప్పటి వరకు పండిట్ నెహ్రూ శాంతియుతంగా గోవాను ఇండియాలో కలుపుకోవాలని చూశారు. సత్యాగ్రహం ద్వారా ఇండియాకు ఆజాదీ వచ్చినప్పుడు గోవా కూడా వస్తుందని ఆయన నమ్మారు. కానీ అలాంటిదేం జరగలేదు. మరి హైదరాబాద్ లాగా ఆర్మీని పంపి గోవాను ఎందుకు కలుపుకోలేదు అనే డౌట్ రావచ్చు. దీనికి మెయిన్ రీజన్ అమెరికా మరియు నాటో. పోర్చుగల్ అప్పటికే నాటో మెంబర్గా ఉంది. ఒకవేళ ఇండియా పోర్చుగీసు వాళ్లపై యుద్ధం చేస్తే నాటో, అమెరికా దేశాలు వాళ్ల తరపున పోరాడడానికి వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే ఇండియా అప్పటి వరకు సైలెంట్గా ఉండిపోయింది. కానీ 1955లో జరిగిన మారణకాండ ఇండియన్స్లో తీవ్రమైన కోపాన్ని పెంచింది. ఈ ప్రాబ్లం ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్కు వెళ్ళిపోయింది. ప్రపంచంలోని పెద్ద దేశాలన్నీ ఇండియాకు సపోర్ట్గా నిలిచాయి. అందులో యుఎస్ఎస్ఆర్ కూడా ఒకటి. ఎలాంటి ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ లేకుండా ప్రశాంతంగా ఈ సమస్యను పరిష్కరించుకోమని అమెరికా ఇండియాకు సలహా ఇచ్చింది. కానీ సబర్మతి అనే ఒక ప్యాసింజర్ బోట్పై పోర్చుగీస్ వాళ్ళు ఎలాంటి కారణం లేకుండా ఫైరింగ్ చేశారు. చాలామంది భారతీయులను చంపేశారు. ఈ ఘటనతో ఇక టేబుల్ టాక్ టైం అయిపోయిందని పోర్చుగీస్ వాళ్లకు వాళ్ల భాషలోనే సమాధానం చెప్పాలని నెహ్రూ డిసైడ్ అయ్యారు. అలా ఇండియా ఆపరేషన్ విజయ్ను మొదలుపెట్టింది. ముందుగా 1961 ఆగస్టులో దాద్రి మరియు నాగర్ హవేలీని ఇండియన్ గవర్నమెంట్ అధికారికంగా ఇండియాలో కలిపేసుకుంది. అయినా సరే పోర్చుగీసు వాళ్ళు గోవాను వదిలి వెళ్లడానికి ఒప్పుకోలేదు. కానీ ఇండియా ఎప్పుడైనా గోవాను తమ నుంచి లాక్కుంటుందని వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే పోర్చుగీసు వాళ్ళు తమ పిల్లల్ని, ఆడవాళ్లను తిరిగి పోర్చుగల్కు పంపేశారు. వాళ్లు మాత్రం ఇక్కడే ఉండిపోయారు. ఆపరేషన్ విజయ్ మొదలుపెట్టే ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ గోవాను ఇండియాలో కలిపేస్తామని ప్రధానమంత్రి నెహ్రూ మీడియాకు స్పష్టంగా చెప్పారు. ఇక 1961 డిసెంబర్ 17 తెల్లవారుజామున ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ విజయ్ను లాంచ్ చేసింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 వైపుల నుంచి గోవాను చుట్టుముట్టాయి. ఇండియాను ఎదిరించే సత్తా పోర్చుగీస్ వాళ్ళకి అస్సలు లేదు. డిసెంబర్ 18 సాయంత్రానికి ఇండియన్ సోల్జర్స్ గోవాలోని చాలా భాగాలను పోర్చుగీస్ ఫోర్సెస్ నుంచి విడిపించారు. కేవలం 36 గంటల్లోనే గోవాను ఇండియాలో కలిపేసుకున్నారు. నిజానికి గోవాను గెలవడానికి ప్రాణాలైనా అర్పించాలని, ఒకవేళ అది సాధ్యం కాకపోతే స్క్వాడ్ ఎర్త్ పాలసీని అమలు చేసి మొత్తం గోవాను నాశనం చేసి బయటకు రావాలని పోర్చుగల్ నుంచి వాళ్ల ఆర్మీకి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఈ పాలసీ ద్వారా శత్రువులకు ఉపయోగపడే ప్రతి వస్తువును నాశనం చేస్తారు. కానీ ఇండియన్ ఆర్మీ పవర్ చూసిన తర్వాత పోర్చుగీస్ గవర్నర్ ఆ సాహసం చేయలేకపోయాడు. తన ప్రైమ్ మినిస్టర్ సలాజర్ ఆదేశాలను పక్కన పెట్టి తన సైనికుల ప్రాణాలను కాపాడుకోవడానికి ఇండియన్ సోల్జర్స్ ముందు లొంగిపోయాడు. అప్పట్లో సూయిజ్ కెనాల్ క్రైసిస్ నడుస్తోంది. ఈజిప్ట్ ఆ కాలువను వెస్ట్రన్ కంట్రీస్ కోసం మూసేసింది. కాబట్టి పోర్చుగీస్ నుంచి తనకు ఎలాంటి సాయం రాదని మాన్యువల్ ఆంటోనియోకు బాగా తెలుసు. ఫైనల్గా 30,000 మంది పవర్ఫుల్ ఇండియన్ ఆర్మీ ముందు ఆంటోనియో తన ఆర్మీ ఫోర్సెస్తో సహా సరెండర్ అయ్యాడు. ఆ తర్వాత డిసెంబర్ 19న ఒక సెరమనీలో 2 దేశాల మధ్య ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సరెండర్ అగ్రిమెంట్ మీద సైన్స్ జరిగాయి. ఆ సంతకంతో గోవాలో 451 ఏళ్ల సుదీర్ఘమైన పోర్చుగీస్ పాలన శాశ్వతంగా ముగిసిపోయింది. గోవా ఇండియాలో కలిసిన తర్వాత అక్కడ ప్రజల్లో మిక్స్డ్ రియాక్షన్ వచ్చింది. కానీ పోర్చుగల్ మాత్రం ఇండియాపై తీవ్ర కోపంతో రగిలిపోయింది. దీని రిజల్ట్ ఏంటంటే పోర్చుగీస్ గవర్నమెంట్ ఇండియాతో ఉన్న అన్ని డిప్లొమాటిక్ టైఅప్స్ను అఫీషియల్గా కట్ చేసుకుంది. గోవాను ఇండియాలో భాగంగా ఒప్పుకోవడానికి కూడా నిరాకరించింది. గోవాను కోల్పోవడం పోర్చుగల్పై ఎంత ఎఫెక్ట్ చూపించిందంటే ఆ ఏడాది లిస్బన్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరగలేదు. అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. గోవా ఇండియాలో కలిశాక కొంతకాలం పాటు అక్కడ మిలిటరీ రూల్ నడిచింది. ఆ తర్వాత 1962లో ఎలక్షన్స్ జరిగాయి. దయానంద్ బాలకృష్ణ బందోర్కర్ గోవాకు మొదటి చీఫ్ మినిస్టర్ అయ్యారు. గోవాను గెలుచుకున్న ఇండియన్ ప్రెసిడెంట్ను ప్రపంచ దేశాలు తమకు నచ్చినట్లుగా జడ్జ్ చేశాయి. సోవియట్ యూనియన్, యుగోస్లోవియా, అరబ్ దేశాలు, ఘనా, ఇండోనేషియా, సిలోన్ లాంటి దేశాలు ఇండియా యాక్షన్ను సపోర్ట్ చేశాయి. ఆ సమయంలో బాంబే పర్యటనలో ఉన్న సోవియట్ ప్రెసిడెంట్ బ్రెజ్నెవ్ ఇండియాకు తమ పూర్తి మద్దతుంటుందని ప్రకటించారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.